విదేశీ పెట్టుబడులు అనేవి చాలా కష్టతరంగా ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీలని ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానికి తెచ్చే పరిస్థితుల్లో నారా లోకేష్ గారు చాలా కష్టపడాల్సిన పరిస్థితికి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఒక సమ్మిట్ ఏర్పాటు చేస్తే, చంద్రబాబు నాయుడు వ్యాపారులతో కానీ, వ్యాపారవేత్తలతో కానీ, దిగ్గజాలతో కానీ, దేశ దిగ్గజాలతో కానీ, అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలతో కానీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కూడా ఆయా ముందుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్తో ముందుకు పోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, మాకు నష్టం జరగదా అనే దాంట్లో ముందుకు పోతా ఉన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగుద్దని గ్యారెంటీ. అందుకోసమనే రాజధానిగా నోటిఫై చేస్తూ చట్ట సవరణ కావాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యం ఉంది. ఆయన 2 రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. అమిత్ షా తోటి వారు తీవ్రమైన చర్చలతోటి జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ సమయం కేటాయిస్తూ ఈ అంశాలన్నీ ఆయన దృష్టిలోకి తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇది రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు. ఇక్కడ అమరావతిపై జగన్ చేసే వ్యాఖ్యలు కానీ, బెంగళూరు హైదరాబాద్ కంటే అధునాతనమైన ఎయిర్పోర్ట్ చేస్తామని, విశాఖను ఆర్థిక కేంద్రంగా మార్చే చర్యలు, అదేవిధంగా మద్యం కేసుకు సంబంధించిన అంశంలో అమిత్ షాతో చర్చించినట్టు, ఇప్పుడు గతంలో పోలవరం మనం చూసుకున్నట్టయితే సోమవారం పోలవరం అనే స్లోగన్ తోటి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసాం. ప్రతి సోమవారం విజిట్ చేయటం లేదా రివ్యూ చేయటం దాని మీద జరిగేది. అటువంటి పోలవరం ఇప్పుడు వర్క్ ఆగిపోయింది. ఆయనే చెప్తా ఉన్నారు ఇప్పుడు పోలవరం 2027 లోపల పూర్తి చేస్తామని. అంటే చాలా పని ఉంది ఇంకా. అదేవిధంగా జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు. అసలు మరమ్మతులు చేయలేని విధంగా నష్టం జరిగిందని, 1000 కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయని, అదేవిధంగా 9.94 లక్షల కోట్లు అప్పులు రాష్ట్రానికి ఉన్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ అప్పులు కానీ, అప్పులకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి కానీ, వీటన్నిటిని మనం చూసుకున్నట్టయితే రాష్ట్రం చాలా కష్టతర పరిస్థితి ఉంది అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పిన విధంగా ఈ అన్నింటినీ కూడా మనం గమనించాలి.